హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే, మార్చ్ 5వ తేదీ లోపల ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయబడుతుంది అని చెప్పి నిన్నటి రోజునే నేను మీకు చెప్పడం జరిగిందనమాట. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది. అయితే చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో రిలీజ్ డేట్ ఎప్పుడన్నా అని చెప్పి అడుగుతున్నారు. మ్యాక్సిమం మార్చ్ 5 లోపల ఎప్పుడైనా సరే మీరు రేపు పొద్దునైనా చూడవచ్చు మెరిట్ లిస్టు, లేదా రేపు సాయంత్రం అయినా చూడవచ్చు. ఇలా మార్చ్ 5 లోపల ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అనేది వస్తుందండి. ఓకేనా? ఎందుకు ఈ మార్చ్ 5 లోపల వస్తుంది అని చెప్పి మీరు కరెక్ట్గా చెప్తున్నారు అంటే, ఒక్కటే మీనింగ్. ఇక్కడ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి మెరిట్ లిస్టులు వాటి యొక్క డిలేస్ అంటే డేట్స్ ఉంటాయి కదా, అంటే ఎడిట్ ఆప్షన్ క్లోజ్ అయిన తర్వాత నుంచి రిలీజ్ అయిన డేట్స్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ నుంచి ఒక డిలే డేట్స్ చూసుకున్నట్లయితే 13 రోజులు వచ్చాయన్నమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్ 2025లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్స్ ఎడిట్ ఆప్షన్స్ అనేవి క్లోజ్ చేసిన 13 రోజుల తర్వాత వచ్చింది. అదే లెక్కన మనం ఇప్పుడు 13 రోజుల లెక్కను చూసుకున్నట్లయితే మార్చ్ 3 కానివ్వండి, 4వ తేదీని కానివ్వండి, ఈ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావాలి. ఒకవేళ ఈ 13 రోజులు కాకుండా 15 రోజులు అనుకున్నాం అనుకోండి, మార్చి 5వ తేదీ లోపలైనా రావాలన్నమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసే సమయానికి కూడా రిజల్ట్ అనేది వచ్చేసి ఉండొచ్చు. ఒకవేళ వచ్చినా నేను తప్పకుండా వీడియో అనేది చేస్తాను. కాకపోతే చాలామంది డౌట్తో ఉన్నారనమాట. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈ ఆన్లైన్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అని చెప్పని అడుగుతున్నారనమాట. సో కాబట్టి మార్చ్ 5 లోపలైతే రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్స్లోకి అయితే వస్తున్నారు. కామెంట్ సెక్షన్లోకి వచ్చిన వాళ్ళు మీకు ఎవరికైనా సరే ఈ యొక్క 2026కు సంబంధించి ఇండియా పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మెయిల్ ఆర్ మెసేజ్ అనేది మీకు గనక షార్ట్ లిస్ట్ అయినట్టు కనుక వచ్చినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇలా మాకు షార్ట్ లిస్ట్ మెసేజ్ అనేది వచ్చింది అని చెప్పండి. ఆ కామెంట్ని నేను పిన్ చేస్తాను. కామెంట్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు ఆ కామెంట్ ఫస్ట్ చూస్తారనమాట. ఓహో, ఇక్కడ మెయిల్ ఆర్ మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి షార్ట్ లిస్ట్ అనేది రెడీ అయిపోయింది, ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుందని చెప్పి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అయితే వెబ్సైట్లో ఎందుకు రావడం లేదు, మెయిల్ ఆర్ మెసేజెస్ ఎందుకు వస్తున్నాయంటే, ఇంకా మనకు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనే వెబ్సైట్లో ఈ యొక్క డిపార్ట్మెంట్ అయితే ఇంకా మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ చేయలేదు అంతే. మెయిల్ ఆర్ మెసేజెస్ అనేటివి ఇండివిజువల్గా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఆ ఇండివిజువల్గా వచ్చేటువంటి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అన్నింటిని కూడా కలగలుపుకొని ఒక లిస్ట్ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తారండి పీడిఎఫ్ రూపంలో. సో అప్పుడు మనము డౌన్లోడ్ చేసుకొని చూస్తాం ఎంత కట్ ఆఫ్ ఉండింది ఏంటి కథ. అదేవిధంగా ఈ యొక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒక పీడిఎఫ్ రెడీ చేస్తున్నారనమాట. ఓకేనా? అందువల్ల మనకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇంకా వెబ్సైట్లో అప్డేట్ కాలేదు. మెయిల్ ఆర్ మెసేజెస్ అనేవి వెళ్తున్నాయి. నిన్న కూడా చేసినటువంటి ఈ వీడియోలో నేను కొంతమంది కామెంట్స్ ఒక 2-3 చూశానండి అంతే. మిగతావన్నీ కూడా సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బాగుందని పెట్టారు. కొంతమంది రిలీజ్ డేట్ ఎప్పుడని చెప్పి అడిగారు అనమాట. అదేవిధంగా మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు షార్ట్ లిస్ట్ అవుతామా అని చెప్పని అడిగారు అనమాట. సో వాటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి సో కామెంట్ అనేది మెయిన్గా మెయిల్ ఆర్ మెసేజెస్ రిలేటెడ్గా వచ్చినట్టు ఒక 3 చూశాను. సో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ కన్ఫర్మ్ అండి. మెయిల్ ఆర్ మెసేజ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ అయినట్టు వచ్చిందంటే జాబ్ కన్ఫర్ము. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు మీరు రెడీగా ఉండండి అనమాట. ఓకేనా? ఫస్ట్ మెరిట్ లిస్ట్లో పేరు రాకపోతే మీరు భయపడవలేదు. సెకండ్ మెరిట్ లిస్ట్లో అయినా రావచ్చు, థర్డ్ మెరిట్ లిస్ట్లో అయినా రావచ్చు, ఫోర్త్ మెరిట్ లిస్ట్లో అయినా మీ పేరు రావచ్చు. వెయిట్ చేయండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్తో వస్తాను. ప్రతి సాయంత్రం నేను వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే 6 గంటల సమయంలోనే ఈ యొక్క జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ అవుతుందన్నమాట. సో మనం గతంలో 2025లో చూసాము, అది కూడా సాయంత్రం పూటే అప్డేట్ అయింది. అందువల్ల సాయంత్రం వీడియోలో అయితే చెప్తూ ఉంటానన్నమాట. ఒకవేళ ఆఫ్టర్నూన్ లేదా మార్నింగ్ రిలీజ్ అయినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తానండి ఖచ్చితంగా. సో కాబట్టి కామెంట్స్ చేసుకునే వాళ్ళు మీరు హెల్ప్ చేసుకోండి. ఓకేనా? మీరు హెల్ప్ చేసుకోండి అంటే సో మీరే రిప్లైలు ఇచ్చుకోండి అని చెప్తున్నాను అనమాట. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ కామెంట్ కనుక చూసినట్లయితే షేర్ చేయండి. నలుగురికి ఉపయోగపడే విధంగా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.